డివిజన్ పునాదైనటువంటి ఉత్తమ కార్యాచరణ ప్రధాన సదస్సు అధ్యక్షంగా వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు సోమన్న గారు, అదేవిధంగా ఈ వేదికలో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ గారు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్ళు అందరికీ, అదేవిధంగా జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు. నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరిలో కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే. అయితే ఈరోజు ఏ ఒప్పంద చట్టంలోనైతే భారత అత్యున్నత పార్లమెంటు సాక్షిగా విభజన ఒప్పంద చట్టంలో పొందుపరిచినటువంటి అంశం ఈ రోజుకి నెరవేరకపోవడం వల్ల మనందరం మరోసారి మన కంఠాలని సవరించుకొని మన ఒళ్ళుని దగ్గర పెట్టుకొని 1252 మంది మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ లేక 1951 నుంచి 2014 వరకు అమరులైనటువంటి సుమారు 2000 మంది రక్త తర్పణ మన కన్న ముందు అగపడుతుంటే బతుకున్న మనం మంచిగా బతుకుతున్నావా లేదా చర్చపై బతుకుతున్నావా అనే ప్రశ్న నాకైతే కలుగుతున్నది. 2000 మంది తెలంగాణ కోసం ఎందుకు ప్రాణాలించారు? ఎవరి కోసం ప్రాణాలించారు? లేకపోతే ఈ కాశీపేటలో ఈ పెద్దగూడ కావచ్చు, ఈ తాళపల్లి కావచ్చు, కడపకొండ కావచ్చు, బతుకుల్లి కావచ్చు, కొండపర్తి కావచ్చు, రాంపేట కావచ్చు, లేకపోతే ధర్మసాగర్ కావచ్చు, మణికొండ కావచ్చు, ఈ మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఈ పక్కనే ఉన్న శ్రవణి కావచ్చు, వీళ్ళందరూ ఈ జంక్షన్ ని కాశీపేటని కాపాడిన దాంట్లో భాగస్వాములయ్యి వాళ్ళ రక్తాన్ని కాశీపేట నడివీధుల్లో మన ముందే రక్త తర్పణ చేస్తుంటే మనం ఈ రోజు బతుకుని ఏం చేస్తున్నాం? ఎవరి కోసం బతుకున్నాం? మన రాజకీయాల కోసమా లేకపోతే మన ముందు తరాల కోసమా? 2000 మందికి కావాలి కాకపోతే ఈ రోజు 29వ రాష్ట్రంలో భారతదేశ చిత్రపటంలో ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో మనం బతికే వాళ్ళమా? కాబట్టి దయచేసి చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. మేము 1997లో భువనగిరిలో మొట్టమొదటిసారి వినయ్ భాస్కర్ గారి అన్న ప్రణవ్ భాస్కర్ గారు ప్రజాపడ్డ తెలంగాణ పుస్తకానికి 15,000 రూపాయలు ఇస్తే ముద్రించి దాన్ని పంచుకుంటూ భువనగిరిలో సదస్సు పెడితే అప్పుడు కూడా ఇక్కడే అవుతుందా, వస్తుందా, సాగుతుందా, సాధిస్తామా, 50 ఏళ్ళ నుంచి రాజకీయంలోకి ఇప్పుడు వస్తుందా, ఓకే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేది. ఆ రోజు 6 మంది బయలుదేరినాం, ఎక్కువ మంది లేదు. దయచేసి మీ అందరికి 2 చేతులు జోడించి చెప్పేది ఒక్కటే లేదు. ఈ గడ్డ మీద మనం పుట్టినాం, పెరిగినాం, అన్నం తిన్నాం, చదువుకున్నాం, ఇంత పెద్దవాళ్ళమైనాం. మీలో చాలా మంది 50,000 నుంచి 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు పొందే వాళ్ళు ఉన్నారు. ఎవరి ప్రాణాలతో ఈ రోజుల్లో సుఖాలు అనుభవిస్తున్నారు? ఎవరి అర్థాంతికంతో, ఎవరి దురదృష్టలతో రెక్కాలైన డొక్కాలైనటువంటి ఎంతమంది రైతుల రక్త మాంసాలతో మనం పెరిగినాం. ఈ కాశీపేట పక్కన ఉన్న సెయింట్ గాబ్రియల్ స్కూల్లో నేను చదువుకున్నా. అప్పటి నుంచి ఇక్కడ తెలిసినాను. ఈ కాశీపేట సెక్షన్ నుంచే మొట్టమొదటిసారి గ్రామాల ప్రజలు అనే కార్యక్రమంలో భాగంగా నాగపూర్ ప్యాసింజర్ ఎక్కి కర్ణాటక పిల్లలు దిగి పేరిత తాడిత ప్రజల దగ్గరికి ప్రయాణం నేర్పింది నాకు ఈ కాశీపేట. ఈ రైలు మొదలుకొని గోవిందపురం వరకు ప్రయాణించగలిగే ఈ ప్రపంచంలో ఈ
అది రైల్వే వ్యవస్థ మాత్రమే. విమానంలో విత్తనాలు పోలేరు. అడక తినే వాళ్ళు బతకలేరు. కరోనా సమయంలో కూడా వేలాది భోగిలలో నిరస్త్రాలైనటువంటి మూగజీవులు ఎంతో మంది రైల్వే భోగిలలో ఆశ్రయం పొందిండ్రు. చాలా మందికి ప్రవేశీకరణ ఇస్తుంది కదా, ఇంటర్నేషనల్ ఇస్తుంది, కోర్టు ఏమైతుందని అనుమానాలు ఉన్నాయి. నేను రాకముందు నా తల్లి నాకు నా సమయంలో ఆకలైనప్పుడు నాకు తను బాలకోటి పానీయకపోతే నేను ఏడ్చి నా తల్లి కూడా సుహాదెచ్చిన అటువంటి బిడ్డలం మనం. నోటి మాట్లాడాలన్నాడు, ఆకలైనాడు, తల్లికి కూడా సోకి తెచ్చింది మనిషే, మానవుడే. తన యొక్క బాధ్యత నేర్చుకుంది కూడా మనిషే. మరి ఇంతమంది వేలాది వినియోగస్తులు ఉన్నారు ఇక్కడ. తెలంగాణ ఎంత సాధిస్తున్నామో 50 ఏళ్ళు 60 ఏళ్ళు రావాలనుకున్న తెలంగాణని నమ్మకమైన తెలంగాణనే ఈ ప్రపంచ చిత్రపటం భారతదేశ చిత్రపటంలో ఇక తెలంగాణ అనే రాష్ట్రం ఉండదని ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మనం తెలంగాణ తెచ్చుకొని తీరినాం. డివిజన్ సాధించలేవా? ప్రవేశీకరణ శాస్త్రం కాదు మిత్రులారా, అన్నలారా, అక్కలారా. చలికాలం శాస్త్రం కాదు, వానకాలం శాస్త్రం కాదు, ఎండాకాలం శాస్త్రం కాదు. ప్రతి కాలం వచ్చిపోతుంది 365 రోజుల్లో. ఈ భారతీయ శాస్త్రం కాదు, ఈ సంప్రదాయ శాస్త్రం కాదు. ఒకనాడు ప్రవేశీకరణ ఉండే, మళ్ళా ప్రభుత్వ పరిపాలన వచ్చింది. మళ్ళా ప్రభుత్వ పరిపాలన, మళ్ళా ప్రవేశీకరణ అవుతుంది. మళ్ళా ప్రవేశీకరణ, మళ్ళా ప్రభుత్వ పాలన అవుతుంది. ఇది నిరంతరం ఒక సైకిల్, ఇది ఒక చక్రం, ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నిరాశతోటి, నిస్పృహతోటి, అసహనంతోటి మనం పిలిస్తే ముందు తరాలకి మనం హీరుగా మిగిలిపోకుండా ఉండాలంటే బాధ్యత కలిగినటువంటి యువతారులందరూ ముందుకు రావాలి. మేము ఆల్రెడీ 60 ఏళ్లలో మేము సాధిస్తున్నాం. మేము తెచ్చిన తెలంగాణ, మేము సాధించిన తెలంగాణ మీకోసం మీరు ముందుకు రావాలి. 2000 అమరానికి మీకోసం, మన కోసం, ఎవరి కోసమో కాదు. ఈరోజు శ్రీపురం అదయ్య ఒక అనాథ తల్లిదండ్రులైనటువంటి బిడ్డ, చిన్నవాటి నుంచి ఆశ్రమంలో పెరిగినటువంటి ఒక శ్రీపురం యాదయ్య, ఇప్పటి పక్షంలో పుట్టి పెరిగినటువంటి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి శ్రీపురం యాదయ్య పెద్ద చదువు చదువుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో భగవాన్ అంటలో ఈ పెట్రోల్ వస్తుంది మంది నిన్నటి రోజు 1:30-2 గంటల ప్రాంతంలో తన మీద పెట్రోల్ వేసుకుని కాలిపోయినటువంటి యాదయ్య మనకేం నేర్పిండు? మనం ఏం అడుగుతున్నాడు? ఈ రోజు ఎక్కడ ఉన్నటువంటి యాదయ్య ఏం అడుగుతున్నాడు? మనం అడుగుతున్నది ఒక్కటే, తెలంగాణ చల్లకున్నదా, మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్నాయని యాదయ్య మనని అందరూ అడుగుతున్నాడు. ఈ రోజే 21వ తారీఖు నాడు ఆయన అంతిమ యాత్ర జరిగింది. నిన్నటి రోజు కంటే ముందు, ఒక్క రోజు ముందు 19వ తారీఖు నాడు నాకు ఫోన్ చేసి, డాడీ నన్ను ఏం చేయమంటావు తెలంగాణ కోసం అని అడిగిండు. నేను చాలా కాకతాళీయంగా నీకు చాతయ్యం చేయిద్దానన్నా. కానీ 20వ తేదీ 1:30-2 గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని ఆవుతైతులని నేను అనుకోలేదు. ఒక పెళ్లి
ఆ ఉద్యోగానికి లీవ్ పెట్టించి తీసుకొచ్చింది నేను. ఈరోజు ఈ రాష్ట్రంలో పౌరులు ఆయన గవర్నమెంట్ అడుగుతారండి. ఇంకా పేరు చెప్పుకుంటా పోతే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1252 మంది అమరులకి మేమే బాధ్యులం. దానికి మేము క్షమాపణ చెప్పాలి. అందుకోసమనే కార్మికులారా, ప్రైవేటీకరణ అనేది వాస్తవంగా దయచేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రధానమంత్రులను చూస్తాము, రాష్ట్ర మంత్రులను చూస్తాము, ఇటువంటి పాలకులను ఎంతో మందిని చూస్తాము. 14 సార్లు బ్రిటిష్ వారి రాష్ట్రం మీద దండయాత్ర చేసినా గెలవలేకపోయిండు. అటువంటిది తెలంగాణ గడ్డ. ఈ భారతదేశంలో ఏ గడ్డకి లేదు, ఏ ప్రాంతానికి లేదు. ఇదొక తెలియని దేశం, ఇదొక దక్కన్ పీఠభూమి. మన చరిత్ర మనకు తెలుసుకోకపోవడం వల్ల మనం చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. మనం చదువుతలేము, నేర్చుకుంటలేము. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, డివిజన్ సాధన సమితి, కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు రేపటి నుంచే కార్యక్రమం చేపట్టండి. మీ కార్యక్రమంలో అది వాహనయాత్ర అయినా, అది పాదయాత్ర అయినా, అది నిరాహార దీక్ష అయినా, లేకపోతే మన ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి దండం పెట్టి అవసరమైతే వాళ్ళ కాలు మొక్కి పిల్లల కోసం వాళ్ళని ఎంత భాగస్వాములను చేయాలి. రేపు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా తీర్మానం చేయించాలని వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి కాలు మొక్కుదాం. తప్పేది? వాళ్ళు మన బిడ్డలే కదా, వాళ్ళే ప్రాంతవాసులు కాదు కదా. కాబట్టి రాదు, కాదు, చేతగాదు అనే పదాలను మన డిక్షనరీలో తీసేయాలి. తెలంగాణ రాష్ట్రం పేరకపోయి ఉండేది వస్తుంది నేను నమ్మకంతో. ఆ రోజు 2001 ఏప్రిల్ 20 నాడు ట్యాంకుమండు విగ్రహాల సాక్షిగా జలదుత్సవంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సుదీర్ఘ 13 సంవత్సరాల రాష్ట్ర సాధన ఉద్యమంలో మనందరం పాల్గొన్నాం. మనందరి చెవుల చుక్కలు ఉన్నాయి. ఒక కులమో, ఒక మతమో, లేకపోతే ఒక పార్టీ చేస్తే తెలంగాణ రాలే, మనందరం చేస్తే వచ్చింది. మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకి మనందరూ సూత్రధారులమే, కార్యకర్తలమే, హక్కుదారులమే. కాబట్టి ఆ ఫలాలు సాధించుకోవాల్సింది కూడా మనమే. ఆ ఫలాల సాధన క్రమంలో మన గౌరవనీయులు పెద్దలు విజయభాస్కర్ గారు ఇప్పుడే చెప్పిండ్రు. వారు అతి త్వరలో మళ్ళా ఈ ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా కలిపి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. దానికి చాలా నేను విజయభాస్కర్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీరు ముందుండండి. ఒకవేళ చాలా మందికి చాలా రకాల డౌట్లు వస్తాయి. మళ్ళీ ఇక్కడ అందరూ ఉద్యమకారులు అవపడతాను, ఎర్రజెండో అవపడతాను, పేదో పోయిలో అవపడతాను అనే అనుమానాలు ఉన్నాయి. దయచేసి మనమేమి, నేను అవసరమైతే సిపి గారి దగ్గరికి వస్తా, ఏఎస్పీ గారి దగ్గరికి వస్తా, అయ్యా నాయన ఈ డివిజన్ వస్తే, కోర్టు ఫ్యాక్టరీ వస్తే మీ కొడుకు మీ మనవారికి ఉద్యోగాలు వస్తాయని ఆ సిపి గారికో, ఏఎస్పీ గారికో, ఆ సిఐ గారికో, పక్కనే ఉన్న ఎస్ఐ గారికో మనం తెలియజేస్తాం. నేను 90లో ఉద్యమాన్ని ప్రారంభించినాడు ఈ మహేందర్ రెడ్డి గారు సిపిగా ఉండే నాంపల్లిలో. వారానికి ఒకసారి ఆయన కార్యాలయానికి పోయిన దగ్గర కూర్చొని ఈ తెలంగాణ వస్తే నువ్వు ఖచ్చితంగా ఢిల్లీపీ అయిపోవని ఆరోగ్య చెప్పాను. నేను 1997లో చెప్పిన ఆయనకి. అందుకని 2006లో నేను హైదరాబాద్ లో కాంగ్రెస్ కేసులో అరెస్ట్ అయితే నా కోసము రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు ఉండి నన్ను ఎన్కౌంటర్ చేస్తా అంటే నన్ను కాపాడిండు. ఎందుకు? నువ్వు టీసీసీ అని చెప్పిన ఒక ఆశతోటి. అక్కడ మన సిపి గారికి
పోలీస్ యంత్రాంగానికి మనం చెప్పాల్సింది ఏంటంటే, అరే ఇక్కడ నీకు డివిజన్ ఏర్పాటు అయితే కోర్టు ఫ్యాక్టరీ వస్తే నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నాయన, మాకు వచ్చేది ఏం లేదు, మళ్ళా మా ఇంట్లో వస్తాయి, మాకు వచ్చేది ఏం లేదని చెప్తాం. నేనేమంతా సిద్ధిగా దగ్గరికి మనం ఎమ్మెల్యే గారిని తీసుకొని పోదాం. కాబట్టి పోలీసులు ఏమంటారో ఏమవుతుందో, ధర్నా చేస్తే ఏమవుతుందో, నిరాశిక్ష చేస్తే ఏమవుతుందో, లేకపోతే పాదయాత్ర చేస్తే ఏమవుతుందని ఈ అనుమానాలు పెట్టుకోకూడదు. అది నక్సలైట్ ఉద్యమం, అది వేరు. అది కమ్యూనిస్ట్ ఉద్యమం, అది వేరు. ఇదొక భారత పార్లమెంటు సాక్షిగా రాయబడినటువంటి ఒప్పంద చట్టంలో ఉన్న మన హక్కు. కాబట్టి మీరందరూ కూడా ఉన్న అనుమానాలన్నీ పక్కన పెట్టండి. దయచేసి మా దేశకి రాతోడు ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిండు, ఆ రోజు నేను ఎన్కౌంటర్ అయిపోయిన వాళ్ళని అన్నా, నువ్వు ఏం ఎన్కౌంటర్ కావో మాతోటే ఉంటావు, మాతోటే ఉద్యమంలో పాల్గొంటావు, నువ్వేం భయపడకు, ఆగనాలను కావచ్చు. మనకి ఏం కాదు. మన పెద్దన్న ఉన్నాడు, విజయభాస్కర్ అంటే ఏం కాదు మనకి. ఒకవేళ లాంటి చెప్పడానికి ఫస్ట్ ఆయనే ముందు వెళ్దాం. కాబట్టి మనందరం మనకున్న చిన్న చిన్న అనుమానాలు, అపోహలు, మన మధ్య ఉన్న కొన్ని చిన్న చిన్న విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి డివిజన్ సాధన కోసం, కోర్టు ఫ్యాక్టరీ సాధన కోసం మీరిచ్చే ఏ బాధ్యతనైనా శిరస్సు ఉంచి మీతో పాటు కుటుంబం కలిపి ప్రయాణిస్తానని మీకు 2 చేతులు జోడించి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నారు.